గుడ్డి దెబ్బలో గెలిచినటువంటి అవగాహన లేనటువంటి ఇక్కడి శాసనసభ్యుడు కూడా అవాకులు చేవాకులు పేలుతూ అవగాహన రహితంగా కాళోజీ గురించి కూడా తెలియని సాహిత్యవేత్తలతో సంబంధం లేని కాళోజీ మిత్రమండలితో సంబంధం లేని ఒక ప్రజాప్రతినిధి ఈరోజు కాళోజీ కళాక్షేత్రం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు నవ్వుకుంటున్నారు నిన్ను చూసి. ఇప్పటికైనా అడ్డిమారు గుడ్డి దెబ్బల గెలిచినటువంటి నువ్వు ప్రజా సమస్యలపైన పట్టించుకో, అవగాహన తెలుసుకో. కాళోజీ కళాక్షేత్రం ఎట్లా ప్రారంభమైందో తెలుసా నీకు? కాళోజీ మిత్రమండలిలో అడుగు, పెద్దలు పూజలు నవీన్ సార్ని అడుగు, శాస్త్రి సార్ని అడుగు, సోదరులు అశోక్ గారిని అడుగు, శ్రీనివాస్ గారిని అడుగు, విద్యార్థి గారిని అడుగు. ఏం అవగాహన లేకుండా, అందరికీ అవగాహన ఉండాలని ఏం లేదు. నాకు కూడా అనేక సమస్యలపైన అవగాహన లేకుంటే ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే మేధావులతోని సంప్రదించేది, సమస్యలు ఉన్న దగ్గరికి పోయేది, సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయించేదానికి, నిధులు తీసుకొచ్చేదానికి ఆనాటి మంత్రుల దగ్గరికి పోయినాం, ముఖ్యమంత్రుల దగ్గర పోయినాం. దేనిపైన అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అవాకులు చేవాకులు పేలటం సరికాదని చెప్పి ఈ సందర్భంగా నా మిత్రుడైనటువంటి రాజేందర్ రెడ్డి గారిని కోరుతున్నా. నీలాగా శిలాపలకాలను పలగొట్టి మొత్తం పని అయిపోయినాక అద్దాలు అతికిచ్చి పుట్టి పెట్టి కర్రలు లేస్తుంటే అక్కడ పోయి ఫోజులు కొట్టుడు కాదు. ఎస్, ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైందో కూడా అది కూడా చెప్తాను. మా తప్పిదం కాదు, ఒక ఏజెన్సీకి ఇస్తే అక్కడ తప్పిదం జరిగింది. ఆ ఏజెన్సీ సరిగా అయినటువంటి ఆనాడు చెప్పినటువంటి స్పెసిఫికేషన్స్ సరిగా చేయలేదనో, లేకుంటే ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఆర్కిటెక్ట్ డిజైన్లకు సరిగా చేయాలనే, లేక కవులు కళాకారులకు వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి మరి ఆ స్పేస్ సరిగా కాలేదనో, లేకంటే కాళోజీ ఫౌండేషన్ వాళ్ళు వారికి ఇస్తున్నటువంటి ఆ రూమ్స్ అలాట్ సరిగా కాలేదనో, పైపెచ్చు ప్రపంచాన్నే కుదిపేసినటువంటి కరోనా కారణంగా పనులు ఆగినటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు, అదేవిధంగా నా మిత్రుడు రాజేందర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. ఈ 8 నెలల కాలంలో పాపం నా మిత్రుడు నిధులు ఏం తెచ్చిండో అది మీకు తెలుసు, పబ్లిక్ తెలుసు. కానీ నేను వేసినటువంటి పనులను, శిలాపాలకాలను పలగొట్టి వేరే పాలకాలు పెట్టుకొని ఫోటోలు దిగుతూ మాత్రము జరిగింది. అవి విత్ ప్రూఫ్స్ ఇప్పుడు సమయం సందర్భం కాదు, ఆ అంశం తర్వాత మాట్లాడతాం. కానీ ఈరోజు కాళోజీ గురించి ఆలోచించిన వ్యక్తిగా, వారి గొప్ప చరిత్రను, వారి భావజాలాన్ని ఒక ప్రచారం చేసినటువంటి ఒక వ్యక్తిగా, కవులతోని, కళాకారులతోని, సాహిత్యవేత్తలతోని ఉన్నటువంటి మరి అనుబంధంతో వారు చెప్పినటువంటి విధంగా మరి గొప్పగా నిర్మాణం చేస్తే కొన్ని కారణాల వల్ల ఆగితే మరి ఈరోజు నువ్వు క్రెడిట్ తీసుకో, కాదంటలేను. కానీ చెయ్యని వాటికి చేసినట్టుగా చేసిన దాన్ని మలిపేసుకుంటా ఈరోజు నీచమైనటువంటి రాజకీయ క్రీడకు తెరలేపోద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి స్థలం చూసింది, పిల్లర్లు వేసింది మీరు కాదని మేము ఎక్కడ అనలేదే. స్థలం చూసినరు, పిల్లర్లు వేసినరు. కానీ ఇలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు ఉద్యమకారులు, కళాకారులు. ఇంత మంచి గౌరవప్రదమైన పేర్లు వీళ్ళు వాడుతుంటే, వీళ్ళ స్వార్థానికి వాడుతుంటే సిగ్గు అనిపిస్తున్నది.
వీళ్లకు 10 ఏళ్ళు పడుతుంది కట్టడానికి వీళ్ళయి. కానీ వీళ్ళ బిల్డింగులు సెక్రటరియట్లు కానివ్వండి, ఉండటానికి రాజభోగాలు అనుభవించడానికి కానివ్వండి, మెడ్రాస్లో కానివ్వండి, తిరుపతిలో షాపింగ్ కాంప్లెక్స్లు కానీ 2-3 నెలల్లో అయిపోతాయి. 2-3 ఏళ్ళల్లో తప్పకుండా వస్తే ఆధారాలతోటి. అవి కూడా నేను ఏ వచ్చిన ఆధారాలు లేకుండా మాట్లాడా. ఇవి మాత్రం 2 ఏళ్ళల్లో అయిపోతాయి. కోవిడ్ అడ్డం వచ్చిందంట. అలానే ఇంకో శాసనసభ్యుడు అంటాడు, అతని కాన్స్టిట్యున్సీకి ఎట్లా గెలిపోవాలో తెలియదు కానీ అతను ఏమంటాడు, మా యొక్క నిర్లక్ష్యం వల్లనే కొద్దిగా ఎక్కువ ఫాలోఅప్ చేయలేదు కాబట్టి. ఫాలోఅప్ అంటే మీనింగ్ ఏంటిది? పక్క శాసనసభ్యునికి చెప్పాలి కదా. మీ యొక్క నిర్లక్ష్యం వలన మీరు ఎక్కడ రోడ్డు మీద వదిలిపెట్టి కాళోజీ నారాయణరావు గారిని, ఈ గౌరవమైనటువంటి కళాకారులని, కవులని, వారి పేరు మీద పెట్టినటువంటి అంత మంచి పవిత్రమైన కాళోజీ నారాయణరావు గారిని రోడ్డు మీద వదిలిపెట్టిపోతే 4 రోజులైతే సలాకాలు కూడా ఇనుప సామాన్ల వాళ్ళు ఎత్తుకపోయి అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చాను మీరు. మనం చూడలేదా? కోవిడ్ వీటన్నిటికి అడ్డం రాకుండా ఈ ఒక్కదానికి అడ్డం వచ్చింది. మరి డబుల్ బెడ్రూమ్లు కట్టినా ఎందుకు ఇవ్వలేదు నువ్వు? దానికి ఏం అడ్డం వచ్చింది? మరి ఏ రోగం అడ్డం వచ్చింది? డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వలే? నయీం నగర్ బ్రిడ్జ్ని మీరు చూసిండ్రు కదా, 4 నెలల చరిత్రలు అయ్యాలా. ఆ పక్కన శాసనసభ్యుడు మాట్లాడుతాను, నాకు విచిత్రం అనిపిస్తుంది ఏంటంటే 4 నెలలకు ఇబ్బంది అవుతుందట ఆయనకు. 4 నెలలు ఇంత యుద్ధ పెడితే ఎప్పుడు ఎత్తారో చెప్తలేరు కాదు. కానీ నాకు తెలిసిందల్లా ఒకటి, పబ్లిక్ అందుబాటులో ఉండి సర్వీస్ చేసేది. నీతిగా కమిషన్లకు కకృతిని పడి పనుల నాపి వరంగల్ జిల్లా ఇవాళ 20 ఏళ్ళు వెనుకకు పోయిందంటే కేవలం మీ ద్వారా.